రేవంత్, కేసీఆర్, రాహు, కేతులట. వీళ్ళందరికీ ఆది గురువు బండి సంజయ్. రేవంత్, కేసీఆర్లు రాహు కేతులు అయితే వాళ్లకు తండ్రి లాంటోడు బండి సంజయ్. అంతే, వేరే ఏం లేదు. వారిద్దరూ తెలంగాణ రాష్ట్రానికి పట్టిన శని. మీరు కూడా ఈ తెలంగాణకు పట్టిన శని, పీడ, దరిద్రం. కేసీఆర్, రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఈ ముగ్గురు తెలంగాణకు పట్టినటువంటి శని, పీడ, దరిద్రం. వీళ్ళు ముగ్గురు రాజకీయంగా మొత్తం సమాధి అయితేనే ఈ తెలంగాణ బాగుపడుతుంది. అప్పటిదాకా బాగుపడే ప్రసక్తి లేదు. ఎందుకు అంటే ఒకవైపు వాళ్ళిద్దరు, మరోవైపు కేంద్రంలో నువ్వు ఏం చేస్తున్నావు, తెలంగాణకి ఏం న్యాయం చేసినావు? ఒక్కసారన్న తెలంగాణ సమస్యల గురించి పార్లమెంట్లో, లోక్సభలో మాట్లాడినావు బండి సంజయ్? ఒక్కసారన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నావు కదా, తెలంగాణకి ఏం చేసినావు ఒకసారి చెప్పు. ఒక్కసారన్నా మాట్లాడినావా? ఒక్కసారన్నా లోక్సభలో లేచి కనీసం ఒక్క నిమిషం అన్నా మాట్లాడినావా లేదా చెప్పు. అది ఉండదు మనకు. వారిద్దరు తెలంగాణ రాష్ట్ర పట్టిన కేసీఆర్ అవినీతి కప్పించేందుకే రేవంత్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు. సరే, రేవంత్ రెడ్డిని మరి కాపాడేది ఎవరు? నువ్వు కాదా? రేవంత్ రెడ్డికి నీకు మధ్యలో ఉన్నటువంటి లావాదేవీలేంది తెలంగాణ సమాజం తెలియదా? అన్నీ ఉన్నాయి, అన్ని బయటకు వస్తాయి ఒక్కొక్కటి. 9,000 కోట్ల అవినీతిపై విచారణకే లేక దమ్ముంటే 1,00,000 కోట్లపై కోరాలి. 9,000 కోట్ల అవినీతిపై విచారణకే లేక దమ్ముంటే 1,00,000 కోట్లపై కోరాలి. మరి మీరు చేయండి. 9,000 కోట్లకి అవినీతిపై విచారణ లేక అన్నారు కదా. పీసీ కమిషన్ ఘోష్ నివేదిక అవుతుందో దాని రిఫరెన్స్గా మొత్తం ఎంక్వైరీ చేయొచ్చు కదా. ఎంక్వైరీ అవకాశం ఉంటుంది కదా. ఎందుకు చేయలేకపోతున్నారు మీరు? తెలుస్తుంది. బీఆర్ఎస్తో మాకు పొత్తు ఉండబోదు, 100% పొత్తు ఉండబోదు. అంటే పోస్ట్ అలయన్స్ మాత్రం ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముందు అలయన్స్ పెట్టుకుంటే కొంత ఇబ్బందికర అవుతుంది, రేవంత్ తట్టుకోవడం కష్టమవుతుంది. కాబట్టి పోస్ట్ అలయన్స్ పెట్టుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. మావోయిస్ట్ ఉద్యమానికి పెట్టిన గతే బీఆర్ఎస్కు అంటూ రఘునందన్ చెప్తున్నాడు. బీఆర్ఎస్ చావును కేసీఆర్ చూడాలి, బీఆర్ఎస్ చావును కేసీఆర్ చూడాలి అరవింద్. కేసీఆర్ రేవంత్ మాటలు భయం కనిపిస్తుంటూ రామచంద్రరావు చెప్తున్నారు. సో ఇక మళ్ళీ రంగంలో దిగిరు. అసలు వీళ్ళని పట్టించుకునే పరిస్థితి ఉందా? అసలు బీజేపీ వాళ్ళను పట్టించుకునే పరిస్థితి లేదు, 100% లేదనేది తెలుస్తూ ఉంది. రాహుకేతులకు తండ్రి లాంటోడు బండి సంజయ్ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మోడీ ఉగ్రవాది, అబద్ధాల కోరు, మహిళా వ్యతిరేకి, ఆయన దేశ ప్రజలకు చేసిందేమీ లేదు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే వ్యాఖ్యలు అనంతరం ఉగ్రవాది అనలేదని వివరణ. ఇంతలా దిగజారిన సిగ్గు చేయటంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు. ఏం చేస్తాం, మీరు చేసేటువంటి కథలకి వాళ్ళు ఇంకా పెద్ద ఎత్తున మాట కోల్పోతున్నారు. 37 లక్షలు ప్రజాభవన్ ఆస్తి పన్ను బకాయిది 5 ఏళ్లుగా జీహెచ్ఎంసీకి పెండింగ్. డిప్యూటీ సీఎం బట్టి అధికార నివాసం అప్పట్లో ప్రగతి భవన్ పేరిట కేసీఆర్ దట. జనన ధృవీకరణ పత్రానికి 5,000 రూపాయలు. ఆర్డీఓ కార్యాలయం చుట్టూ 10 నెలలు తిరిగిన బాధితులు. ఒక్కో పత్రానికి 7,500 డిమాండ్. చివరకు 5,000 చొప్పున 5 పత్రాలకు 25,000 ఒప్పందం. ఏసీబీకి ఇచ్చిన నారాయణపేట ఆర్డీఓ. ఏసీబీ వాళ్ళలో వికారాబాద్ మహిళా సిఐ ఎస్ఐ స్టేషన్ పేరుకు 60,000 డిమాండ్ అట. అబ్బా. ఆదిలాబాద్ విమానాశ్రయం 1,765 ఎకరాలు లెక్క తెలిసిన అధికారులు. ఎయిర్ స్ట్రిప్ టెర్మినల్స్కు 765 ఎకరాలు. రక్షణ శాఖ టౌన్షిప్కు 1000 ఎకరాలు. అందులో సిబ్బంది, గృహ సముదాయం, విద్యా సంస్థలు, ట్రైనింగ్ సెంటర్, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పరిధిలో ఉన్నటువంటి 800 ఎకరాలు రక్షణ శాఖకు అప్పగించాలనే ప్రతిపాదన. భూసేకరణ పరిహారం నిధులు, భూముల బదలాయింపు అంశాలపై త్వరలో ఢిల్లీకి కీలక సమావేశం అంటూ చూస్తా ఉన్నాం. ఇది ఒక పరిస్థితి కనబడతా ఉంది. తెలంగాణ నుంచి 8 కొత్త రైళ్లు తిరుపతి, తిరుచినాపూర్, జైపూర్, శ్రీ గంగానగర్, భువనేశ్వర్కు రైల్వే శాఖ ప్రకటన. కిషన్ రెడ్డి హర్షం. ఎంబీబీఎస్ ఫీజు 4.5 ఏళ్లకి 5 సమాన విడతల్లోనే తీసుకోవాలి. ప్రైవేట్ మెడికల్ కాలేజీ హెల్త్ వర్సిటీ ఆదేశం. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు అంటూ చూస్తాను. మరి ఇది ఎంతవరకు నిజమో అబద్ధమో చూడాల్సిన అవసరం అయితే ఉంది.